శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొంగారం గ్రామంలో శ్రీ 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 పట్టాభిరామ లీలా మహోత్సవ 123వ వార్షికోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొంగరం గ్రామంలో శ్రీ 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 పట్టాభిరామ లీలా మహోత్సవ 123వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, పట్టాభిరామ బాల భక్త బయట భజన బృందం మరియు హరే రామ హరే కృష్ణ భజన బృందం వారిచే ఉగాది నుండి 28వ తేదీ వరకు అంగరంగ వైభవంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అఖండ నామ సంకీర్తన జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 7 రోజుల పాటు హరే రామ హరే కృష్ణ ఏకనామ సంకీర్తన పారాయణం సప్తాహం కార్యక్రమం 20వ తేదీ శుక్రవారం ఉదయం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వేద పండితులచే గణపతి హోమం అనంతరం శ్రీ 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 బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం పీఠాధిపతి శ్రీ గణేష్ గురువు గారిచే జ్యోతి ప్రజ్వలన మరియు ప్రవచన కార్యక్రమం జరిగినది. అనంతరం గణేష్ గురువు గారిచే హరే రామ సంకీర్తన ఏకనామ సప్తాహం ప్రారంభమైనది. అనంతరం శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు శ్రీరాముని కళ్యాణం మరియు పట్టాభిషేకం. ఈ కార్యక్రమంలో అనువంశికత ధర్మకర్తలు గోపీకృష్ణ ప్రసాద్ మరియు సోదరులు నారాయణ బాబు, శ్రీనివాస్ సుధబాబు దంపతులు, గ్రామ ప్రజలు, హరే రామ భక్త భజన బృందము సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు సప్తాహం కింద శుక్రవారం మనం ప్రారంభించుకున్నాం, ఈరోజు ముగిస్తున్నాం. అంగరంగ వైభవంగా ఈ 7 రోజులు కూడా ముఖ్యంగా స్త్రీమూర్తులందరూ కూడా ఇంటింటి నుంచి వచ్చి రామనామ సంకీర్తనని, హరే రామ హరే కృష్ణ అనే సంకీర్తనని వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా పెట్టుకొని పూర్తి స్థాయిలో గ్రామం అంతటా కూడా ఆధ్యాత్మికంగా మార్చుకొని వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సప్తాహం ఏర్పాటు చేసుకున్నారు. చిన్న కొంగరం గ్రామంలో పెద్ద కొంగరం కార్యక్రమంలో జరిగింది. కాబట్టి ఇది ఇంకా ప్రతి గ్రామంలో జరగాలి, ప్రతి ఇంటా జరగాలి. ఇదే మన సనాతన ధర్మానికి అసలు మెట్టు. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. సనాతన ధర్మం ఎక్కడ పుష్కలంగా ఉంటే, ఎక్కడ ఆచరింపబడితే అక్కడికి సంరక్షణ ఉంటుంది. ఈ రోజు దేశ విదేశాలంతా చూస్తున్నాం ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ పడుతున్నాము. కానీ భారతదేశం ఈ రోజుకి ప్రశాంతంగా ఉందంటే కేవలం సనాతనమైన ధర్మాన్ని ఆయుధంగా మన ఇంటిలో ఒక అనుష్ఠానంగా పెట్టుకోవడం వల్ల మనకి ఈ రోజు ఇలా వచ్చింది. కాబట్టి మీరందరూ కూడాను సనాతన ధర్మానికి ఇంకా చైతన్యం పడే విధంగా మీరందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ ఈ కొంగరం కార్యక్రమంలో ఇంకా మంచి కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేచన సుఖలో భవంతు. ఈ కార్యక్రమానికి ధర్మకర్తలు కానీ G5 ఛానల్ వారు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మీడియా వర్క్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ ప్రోత్సహిస్తూ ప్రతి గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.